హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియ వ్లాగ్. మేము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నామండి. స్టేషన్ లో ఉన్నాము కృష్ణ కోసం. ఎక్కడికి వెళ్తున్నావు షన్ను? ఇంకోకుండా అయితే తిరుపతి ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. తిరుపతి అయితే బయలుదేరాము. స్టేషన్ కి వచ్చాము, ట్రైన్ కోసం వచ్చేస్తున్నాము. 1 hour లేట్ అన్నారు. ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. షన్నమ్మ గారు ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం చూడండి ఎట్లా ఎదురు చూస్తుంది. తొంగి చూస్తుంది ట్రైన్ వస్తుందా లేదా అని. అసలు నాదైతే ప్రోగ్రామ్ లేదండి. పిల్లలు వాళ్ళు ముగ్గురే బయలుదేరారు. అనుకోకుండా నేను కూడా బయలుదేరాను. ఆయన అయితే అలా రప్పించుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వచ్చేసిందండి. ఆయన దర్శనం కలుగుతుందండి, చాలా హ్యాపీగా ఉంది. తిరుపతి బస్ స్టాండ్. బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఇలా ఉన్నట్టు బస్ స్టాండ్. అవునా? కృష్ణా నది. కృష్ణా రివర్ నది. నదేలే, నది అన్నారు ఎవరన్నా ఒకటే. చూడు ఎవరు స్నానం తీసుకుంటారు. చేపలు పడుతున్నారు. చేపలు స్నానం చేయాలి. కృష్ణా నది అంతా సర్దుకున్నాకండి చేరి వాళ్ళ నాన్నతో పాటు ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసిందండి. ఇక అవన్నీ చూసుకుంటా కూర్చుంది. పక్కన ఎవరో వేరే ప్రయాణికులు వస్తే వాళ్ళతో పాటు మాటలు కలిపి, అందులో మా షణ్ణమ్మ గడు అందరితో బాగా కలిసిపోద్దండి చాలా తొందరగా. ఇక వాళ్ళతో ఆటలు అవి మొదలు పెట్టింది. నైట్ స్టేషన్ లో దిగేసరికి 11:30 అయిందండి. ఇక ఆ టైంలోనేమో టోకెన్లు అయిపోయినాయి అన్నారు. ఇక టోకెన్లు అయిపోవటం వలన ఎదురుగుండానే ఒక రూమ్ తీసుకున్నామండి. రూమ్ లో ఉండి ఉదయాన్నే లేచి టోకెన్లు తీసుకున్నామంటే ఉదయం పూట కూడా వేయటం లేదంట. ఇంక ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ 6కో 9కో వేస్తారన్నారు. ఇక్కడ టోకెన్లు వేయించుకొని తిరుమల వెళ్ళాలి. మేము తీసుకున్న రూమ్ పక్కనే ఒక కోనేరు ఉందండి, బాగుంది కదా. ఇదో కోనేరు చూడండి, చాలా బాగుంది. ఎట్లయినా తిరుమల ఒక ఎమోషనల్ ప్లేస్ అండి ప్రతి తెలుగు వాళ్ళకి. గోపురం చేశారు కదండి, ఆ గోపురం గోవిందరాజ స్వామి గుడి గోపురం అండి. రూమ్ దగ్గరలో ఉంది. గుడికి అయితే వెళ్ళొచ్చాము. ఈ కోనేరు కూడా స్వామికి సంబంధించిన కోనేరు. అక్కడ గుళ్ళో అయితే సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఏమీ అలవ్ లేవు, అందుకే తీయలేకపోయాము. అనౌన్స్మెంట్ వచ్చిందండి, టికెట్లు ఇస్తున్నారు అని. అయితే 4:30కే ఇవ్వటం మొదలు పెట్టేశారు. మేమేమో అప్పుడు దాకా ఎదురు చూస్తూనే ఉన్నాము, ఎవరన్నా లైన్లోకి వెళ్తారేమోనని. అనుకోకుండా గబాన్న 4:30కి అయితే ఇవ్వటం మొదలెట్టారు. ఇక అందరం కలిసి పరుగు అండి. ఇక గబగబా లైన్లో పరుగులు పెట్టుకుని వెళ్ళాము. అంత స్పీడ్గా వెళ్ళినా సరే మా ముందు దాదాపు 1000 మంది అయితే ఉండిపోయారు. ఇక లైన్లోకి వెళ్ళిన దగ్గర నుంచి క్యూ లైన్లో నుంచుంటే 1 గంటన్నర అయితే పట్టిందండి మీకు టోకెన్లు దొరికేసరికి. లైన్లోకి వెళ్ళగానే మళ్ళీ గాలి దుమ్ము బాగా స్టార్ట్ అయింది. మా షన్నుగడ అయితే వర్షం పడుతుంది అని ఒకటే గోల. వర్షం పడిందని చెప్పి మాతో రైన్ కోట్ అయితే ఉంది, మీకు లేదని చెప్పి మమ్మల్ని ఎగతాళి కూడా చేసింది. ఇక టోకెన్లు తీసుకుని బయటకు వచ్చాము. వర్షం పడేటట్టుంది కానీ నాకు లైట్ కోట్ ఉంది. కానీ లైట్ కోట్ లేదు. ఇదివరకులాగా కాదు, బాగా బస్సులు ఎక్కువ వేశారు పైకి. ఏసీ బస్సులు కూడా వేశారండి. ఇంకా బస్సులో పైకి అయితే బయలుదేరాము. ఇక్కడ గరుడ వాహనము అవన్నీ అలిపిరి గేటు ఇవన్నీ చూసుకుంటూ బయలుదేరాము. ఇక చెకింగ్ పాయింట్ దగ్గర అయితే బస్సు ఆపారు, చెకింగ్ చేశారండి అంతా.
లగేజ్ అంతా చెక్ చేయించుకుని ఇంకా పైకైతే బయలుదేరామండి. డైలీ కింద టోకెన్లు అయితేనండి విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి నడక మార్గంలో అయితే ఇస్తున్నారండి. మేము విష్ణు నివాసంలో తీసుకున్నాము. వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర తిరుపతి నుంచి తిరుమల వచ్చే దారి అండి ఇదంతా. అక్కడ ఒక ఫోటో లాగా పెట్టారు. టోకెన్లు ఉన్న వాళ్ళకి పైన రూమ్ ఎమ్మటే దొరుకుద్దండి. వెంటనే అంటే క్యూ లైన్లోకి వెళ్ళాలి. అక్కడ కూడా 1 గంట పట్టుద్ది. ఇక రూమ్ తీసుకున్నాక మనం ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి బయలుదేరటమేను. మేము ఫ్రెష్ అయ్యి వెంగమాంబకి వెళ్ళి అన్నప్రసాదం తిని ఇక దర్శనానికి అయితే బయలుదేరామండి. దర్శనానికని బయలుదేరామండి. దారి పొడుగుతా ఇక సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి సేవకు వచ్చిన వాళ్ళందరూ శ్రీవారి సేవకు వస్తారు కదండి. వాళ్ళు చక్కగా మంచినీళ్ళు ఇవ్వటం, ఆహారం ఇవ్వటం అయితే బాగుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది సర్వదర్శనానికి. 2 days కూడా పట్టిందంటండి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. అయితే ఈ సేవకు వచ్చిన వాళ్ళు ఇవ్వటం, తిరుమల టీటీడీ వాళ్ళు అవి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వటం అయితే చాలా బాగుందండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకెక్కడ మేము టోకెన్లకి లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. టోకెన్లు లైన్లోకి ఈ లైన్లోకి వెళ్ళి మాకు ఇక్కడి నుంచి దర్శనంకి వెళ్ళేసరికి దాదాపు 4 గంటలు అయితే పట్టిందండి. మా షణ్ణమ్మగడ అయితే ఎక్కడా కాళ్ళు నొప్పులు అనకుండా అట్ట ఆడుకుంటా ఎక్కి దిగుతా మాత్రం బాగా నడిచిందండి. రష్కి జనం తోసుకోకుండా ఇట్లా పాము మెలికల్లాగా అయితే పెట్టారండి అక్కడక్కడ. ఇక అవి దాటుకుంటా వెళ్ళాము. దారి పొడుగుతా ఓం నమో నారాయణాయ ఇది వినపడతానే ఉందండి. మనం అనుకుంటానే వెళ్ళగలము. అది మన చెవిలో పడినంతసేపు మనం కూడా ఆటోమేటిక్గా ఓం నమో నారాయణాయ అని అంటాము. అలా అనుకుంటా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ముందు కోనేటిలో స్నానం చేయడానికి కుదరలేదు. హడావుడిగా దర్శనం టైం అయిపోతుందని వెళ్ళిపోయామని వచ్చిన తర్వాత కోనేటిలో ఒక 3 మునకలు వేసి స్నానం అయితే చేసి బయటకు వచ్చానండి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఇక ఆ నైట్ అక్కడ ఉండి ఇంకా తెల్లారి బయలుదేరి వచ్చేసామండి. ఈ కోనేటిలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మాకు అక్కడ అనుకోకుండా స్వామివారి దర్శనం కూడా ఒకటి జరిగిందండి. అది కూడా చూద్దురు కానీ. ఇట్లా కోనేటిలో నుంచి బయటకు వచ్చి ఇట్లా మాడవీధుల్లోకి వచ్చామండి. స్వామివారిని ఊరేగింపుగా అయితే తీసుకొచ్చారు. ఆ రోజు ఊంజల్ సేవ అంట. మంగళవారం రోజు మేము దర్శనానికి వెళ్ళింది ఊంజల్ సేవ. మరి సేవకు ముందు ఊరేగింపు వస్తారు, సేవ తర్వాత ఊరేగింపు వచ్చారో నాకైతే తెలియదు. కానీ స్వామివారి ఊరేగింపు అయితే మాడవీధుల్లోకి వచ్చిందండి. ఆయన దర్శనం ఎంత బాగా జరిగిందో మాకు. ఏనుగులతో ఆయన వెనకాల అట్లా స్వామివారు వస్తుంటే అసలు చాలా బాగుంది. మన 2 కళ్ళు చాలవన్నమాట చూడటానికి. ఎట్లయినా తిరుమల మీద జరిగే ఉత్సవాలు కానీ లేకపోతే ఆయన దర్శనానికి కానీ మనం వెళ్ళాలంటే వెళ్ళి ఆ దర్శనం చేసుకుని మనం చూడాలి అంటే మాత్రం మనకి పూర్వజన్మ సుకృతం ఉండాల్సిందేనండి. ఆయన పిలుపు ఉండాల్సిందేను. నాకైతే చాలా ఆనందంగా వేసింది. అట్లా స్వామివారు వచ్చేటప్పుడు మళ్ళీ అలా ఊడ్చుకుంటా ఎటువంటి ఇది లేకుండా చాలా శుద్ధి చేసుకుంటా జాగ్రత్తగా తీసుకొచ్చారండి. అక్కడ మూల వరాహస్వామి గుడి ఉంది కదండి. అక్కడ వరాహస్వామి గుడి దగ్గర స్వామివారికి హారతులు అవి ఇచ్చారు. హారతులు ఇచ్చి స్వామివారిని అయితే తీసుకెళ్లారండి. మాకైతే దర్శనం బాగా జరిగింది. ఈ గొడుగు కింద అయితే పెద్ద పూజారులు ఉంటారు కదండి, స్వామివారి దగ్గర చేసే పూజారులు, వాళ్ళని ఆ గొడుగు కింద అట్లా పెట్టుకుని సేవకు వచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారండి. అసలు వాళ్ళని అలా చూస్తే మాత్రం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ స్వామివారి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి దండం పెట్టుకున్నా చాలు అనిపించిందండి. వాళ్ళ గౌరవం మామూలుగా లేదు. చాలా బాగుంది. దర్శనం అయితే మాకంతా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. స్వామివారి దర్శనం మీరందరూ కూడా చేసుకున్నారని ఆశిస్తానండి.